వారాహిమాత అవతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తుంది. ఈ వారాహిదేవి అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకరు. ఈమెను సప్తమాతృకల్లో ఒక ఆమెగా కొలుస్తూ ఉంటారు. మరియు దశమహావిద్యల్లో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది. మరియు ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. ఈ వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు కూడా పూజిస్తారు. అయితే దేవీ మహాత్మ్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారము దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. ఈ వారాహి రూపంలో చేతిలో చక్రము ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది. దేవీ మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారము రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుడిని, అతని సేవను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసము రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. అయితే వామన పురాణం ప్రకారము మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు. వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది. ఈమె గేదెను వాహనంగా చేసుకుంటుందని తెలుపబడి ఉంది. మరియు రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారు శాక్తేయంలో కూడా కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. ఈ వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సైన్యాధిపతిగా దండనాథ పేరుతో పిలువబడే వారాహిమాత శంఖము, చక్రము, నాగలి, గుణపము, అభయవరదాలతో దర్శనమిస్తూ ఉంటుంది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి సప్త మాతృకల్లో ఈ వారాహిమాత కూడా ఒకరు. ఈ వారాహిదేవి వరాహముఖం అనగా పందిముఖం కలిగి చక్రము, కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాల్లో ఈ వారాహిదేవి నామం ఉండటం కనిపిస్తుంది. ఈ వారాహిదేవి మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడము సర్వసాధారణంగా ఉంటుంది. కనుక ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి